మీర్పేట్లో మాధవి హత్య ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి మాధవిని అత్యంత కిరాతకంగా చంపిన ఆమె భర్త గురుమూర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం సభ్యులు గురుమూర్తిని ప్రజాకోర్టులో శిక్షించాలని కోరారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక మాధవి హత్య మహిళా సంఘాల స్పందనపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్లోని మీర్పేటలో గృహిణిని హత్య చేసిన కేసు అయితే సంచలనం సృష్టించింది. ఇటు మీర్పేట సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాల నేతలు కూడా ఈ హత్య చేయడాన్ని అయితే ఖండిస్తా ఉన్నారు. మనతో ప్రస్తుతానికి కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మామూలుగా ఈ హత్యకు సంబంధించి ఈ మొత్తం వివరాలను ఎప్పుడు తెలిసారు మీకు? నేను ఎల్బీనగర్ నుంచి వచ్చాము, చెల్లి మీర్పేట నుంచి వచ్చింది. ఇట్లా రకరకాలుగా మేము రాణి గారు నాగోల్లో ఉంటారు, చెల్లి హైతనార్లో ఉంటుంది. ఇట్లా మార్నింగ్ రాత్రి నుంచి వైరల్ అవుతుంది. మార్నింగ్ అందరం మాట్లాడుకుని పొద్దున్నే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ తెలుసుకోవాలి కదా, అందుకని వివరణ కోసమని మేము పొద్దున పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ మాకు జరిగిన విషయం ఏంటంటే మిస్సింగ్ కేసు కిందే దీన్ని పరిగణిస్తున్నారు, మిస్సింగ్ కేసు కిందే దీన్ని ఆలోచన చేస్తున్నారు. సిఎస్ఆర్ కూడా ఇందాక చెప్పారు మార్నింగ్ ఇంకా ఏం తెలియలేదన్నారు ఎస్ఐ గారు. ఇప్పుడేమో సిఐ గారు కూడా ఏమంటున్నారంటే మిస్సింగ్ కేసేనని చెప్తున్నారు ఇప్పుడు కూడా. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే మాధవి గారిని దారుణంగా ముక్కలు నరికి ఉడకబెట్టి ఎండబెట్టి ఆరబెట్టి హత్య చేశారన్నారు. ముతురాలి కుటుంబ సభ్యులను ఏమైనా కలిసారా? వాళ్ళే వర్షం చెప్తున్నారు. మీరు వెళ్తే ముతురాలి కుటుంబ సభ్యులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు లేరు అక్కడ, ప్రస్తుతానికి ఎవరు లేరు. ఇంటికి తాళాలు వేసేసి ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు, ఎవరు చెప్పడానికి సహకరిస్తలేరు. మరి ఇవన్నీ కూడా లోపల మభ్యపెడతానికి ప్రయత్నిస్తున్నారా, మరి ఏం చేస్తున్నారనే విషయం పోలీసులకే తెలుసు. ఇంత దారుణం జరిగిన వ్యక్తి గత 3 రోజులుగానే అనుకుందాం, వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారో అప్పటి నుంచేనైనా సరే సీసీ ఫుటేజ్ తీస్తే ఈజీగా తెలిసిపోతుంది. అదే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక రాజకీయ నాయకుడో పోలీసు వారికో ఎవరికైనా కానీ ఇట్లాంటి సంఘటన జరిగితే ఇదే విధంగా ఉంటుందా? మొత్తంగా చెప్పండి అమ్మా, మీరు ఇదే ఏరియా అంటున్నారు, మీకు ఎప్పుడు తెలిసింది? దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇట్లా జరిగింది కదా అని చెప్పేసి మేము అప్పటికే, ఎందుకంటే కొన్ని ఫేక్ న్యూస్లు ఉంటాయి కదా, అట్లా ఇట్లా ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి సీఏ దగ్గరికి వెళ్దామంటే ఆయన లేడు, ఎస్ఐ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అని చెప్పారు. ఎందుకంటే జరిగి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. తల్లి వచ్చి మిస్సింగ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. మర్డర్ కేసును మిస్సింగ్ అని చెప్పేసి వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే 4 రోజుల సంది అమ్మాయి రూమ్లోకి పోయింది ఒకటే తెలుసు అని అంటారు. మళ్ళీ బయటికి 4 రోజుల సంది బయటికి వెళ్ళలేదు, అతనేమో పిఎస్లో తీసుకొచ్చి ఆయనే వచ్చి పుక్కున్నాడు అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నారు, ఇంకా ఏం తెలియలేదు మాకు, అసలు ఇన్ఫర్మేషన్ మాకు ఏం తెలియదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక అమ్మాయిని దారుణంగా 72 ముక్కలుగా చేసి ఒక సగం ముక్కనేమో పక్కన పెట్టిండంటే సగం ముక్కలు కోసి కుక్కర్లో వేసిన దాకా ఉడకబెట్టిన దాకా కూడా మన గవర్నమెంట్, మన పోలీస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు దీని మీద చర్యలు ఎలాంటివి తీసుకోవాలి? తక్షణమే న్యాయం జరగాలి. ఎందుకు జరగాలంటే అమ్మాయికి ఇప్పుడు ఈ రోజు ఇది చిన్న ఇంట్లో మామూలుగా భార్య భర్తల గొడవనే ఈ రోజు ఇంత వరకు తీసుకొచ్చిందంటే మరి ఇలాంటివి ఇంకా జరగకుండా ఆగాలంటే ఇది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ లో కూడా తెలియాలి కదా. తెలియకుండా ఎందుకు దాస్తున్నారు? దీని మీద మేము ఏమంటున్నామంటే ఎట్లయితే అమ్మాయిని చంపేసినని మాకైతే ఎందుకు న్యూస్ తెలుస్తుంది, అక్కడ ఎట్లయితే చంపిన అట్లనే ఆయన పబ్లిక్ లో వదిలేసేయాలి, పబ్లిక్కే సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఏదో ఒక్క ఫ్యామిలీ కాదు కదా, ఎన్ని ఫ్యామిలీలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయి, ఎన్ని ఫ్యామిలీలు పుట్టిన బిడ్డ కాడ నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ కాడికేంచి కూడా హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఇవే జరుగుతున్నాయి. కానీ దీని మీద ఎన్ని చట్టాలు వస్తున్నాయి కానీ ఆ చట్టాలు ఎవరికి ఉపయోగం అవుతుంది? చట్టాలన్నీ చుట్టాలై మూలకేసుకొని కూర్చుంటారు అంతే తప్ప దీని మీద మహిళలకు ఎవరికి కూడా న్యాయం అనేది జరుగుతలేదు. జరిగేంత వరకు కూడా మా మహిళా లోకం అందం కూడా మేము ఏమడుగుతున్నాం, ఎవడైతే తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష ఇవ్వాలి. శిక్ష అనేది చూపించితేనే మంచిది. లేకుంటే వీళ్ళకి 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టి మళ్ళీ మంచిగా మేపి బయటికి తీసుకొస్తే వాళ్ళకి ఏమైతే ధైర్యం వచ్చేసి ఏం కాదు ఇంతేనే కదా మహిళలు అంటే ఇంతే కదా అని ఒక చిన్న చూపు చూస్తారు. దేశవ్యాప్తంగా కూడా మహిళలపై దాడులు అయితే జరుగుతున్నాయి. వారిని శిక్షించే విధంగా చట్టాలు కూడా రూపకల్పన చేయాలి. అంతేకాకుండా సమగ్రంగా దర్యాప్తు చేసి అందరిపై కూడా ఎవరైతే ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి ఇటు ఏదైతే గురుమూర్తితో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా సమగ్రంగా విచారించి చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి కూడా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శివతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.